తప్పకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నెరవేర్చారా లేదన్నది మీకు తెలియాలా. కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు 40 ఏళ్ళలోనూ చేయలేని పథకాలు కానీ పనులు కానీ ఎవరో చేయలేని ఆ యొక్క ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. మేము ఇది చేస్తామని చెప్తలేదు, మేము ఇది చేసామని చెప్తలేదు. మీరు గమనించాలా. మేము పలానా పని చేసాం లేదా మేము ఇది చేసాం అని చెప్పనాకే వాళ్ళు చేసిందేమీ లేదు 40 సంవత్సరాల్లో కూడా. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది, పరిపాలనకు వచ్చింది, అంత ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? ఒక 3-4 ఏళ్ళు తక్కువ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలుసుండి ఇప్పుడు మన గోదావరిలో ఇప్పుడు ఎంతమంది సమావేశం అయ్యారు? అప్పుడు 75 రూపాయల కాడి నుంచి రాజశేఖర రెడ్డి గారు పెంచిన కాడి నుంచి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండదు ఇప్పుడు ఇస్తారని చెప్పిన ప్రకారంగా ఆయన ఆదర్శం తీసుకుని పెన్షన్లు పెంచుతా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3,000 రూపాయలు దఫాలుగా ఇస్తామని చెప్పిన ప్రకారంగా ఈ రోజు మీకు అందరికీ కూడా ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇచ్చిన మాటలు ప్రతిదీ కూడా నెరవేరుస్తూ ఉన్నారో లేదన్నది మీరు అందరూ గ్రహించాల. గతంలో ఎన్నడూ చేయని విధంగా పైన మండల వ్యాప్తంగా కాకుండా మన గ్రామాలకి కోదాడ పంచాయతీకి చూసుకున్నట్లయితే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో ఇక్కడ మన దాడిశెట్టి రాజా గారు సహకారంతో గ్రామంలో మనం ఎలా డెవలప్ చేసాం అన్నది కూడా మీరు గ్రామస్తులు కాబట్టి మీకు అందరికీ తెలుసు. మీరు గ్రహించాలి. ఈ రోజు రేపు మొన్న మన కోదాడలో కొంతమంది జాయిన్ అవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి చేసింది చిన్న విషయాలు కాదు, చాలా మేలు చేశారు. అంటే మీరు గ్రహించాలి. ప్రజలుగా ఉండి మీరు అందరూ కూడా మీకు తప్పు చేస్తారా మంచి చేస్తారన్నది మీరే గ్రహించుకోవాలి. ఎందుకంటే ప్రతి పథకంలో కూడా నేనే సాక్ష్యం. మా అమ్మగారికి కిడ్నీ ఫెయిల్ అయింది. కిడ్నీ ఫెయిల్ అయ్యి ఈ కొండ వాళ్ళందరికీ కూడా తెలుసు. యూరిన్ స్టక్ అవడం వల్ల క్యాథెటల్ యూరిన్ రావడానికి క్యాథెటల్ వేసి ఇప్పటికే అదే పొజిషన్ లో ఉంది. మాకు తెలియకుండా, ఎందుకంటే మేము వైఎస్ఆర్ పార్టీ కదా, మాకు తెలియకుండా ఆ క్యాథెటల్ పై పట్టుకుని పెన్షన్ ఇమ్మని చెప్పేసి ఎంతమంది తిరిగితే వదిలేదు. ఇంకా మీకు అని నేను చెప్తున్నాను, ఆ బ్యాగ్ కట్టుకుని యూరిన్ బ్యాగ్ కూడా ఆడ మనిషిని కూడా చూడకుండా యూరిన్ బ్యాగ్ అలా చూపించి మాకు పెన్షన్ ఎట్టండి అని చెప్పేది. అయినా కాడికి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో కనికారం కూడా లేకుండా పెన్షన్ ఎట్టడం మానేశారు. అలాగే మన పార్టీలో ఇంకా చాలా మంది ఉన్నారు. మన దొండన్నే కానీ మాధవ్ బాబు కానీ ఇంకా చాలా మంది ఒక్కరు కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మా పార్టీ వాళ్ళకే కాదు వాళ్ళకు కూడా న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి కూడా అడ్డు చేయడం కానీ ఆపడం కానీ ఏది కూడా పలానా దగ్గర పలానా చేశారని ఎవరో కూడా చెప్పలేరు. చెప్పలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దాడిశెట్టి రాజా గారి సహకారంతో ప్రతిదీ కూడా గ్రామాలకు అభివృద్ధి చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు అన్ని గమనించాలి. ఈ రోజుని అధికారంలో రానాకే చాలా మంది వస్తారు. 40 ఏళ్ల నుంచి మనకు చేసింది ఏంటి అంటే కోదాడకి నాకు తెలిసి ఏదీ లేదు. ఎందుకంటే మన కోదాడలో గతంలో వేసిన రోడ్లు కూడా అప్పుడు కోర్టు స్టేలో ఉన్నదప్పుడు స్పెషల్ ఆఫీసర్ ద్వారా వేయడం జరిగింది. అంతేగాని తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు వేయలేదు. ఇది పంచాయతీ నుంచి స్పెషల్ ఆఫీసర్ ద్వారా మనకు గతంలో వేయడం జరిగింది. ఈ రోజు మీరు కూడా అభివృద్ధి చేసింది 40 ఏళ్ళలో ఏమీ లేదు మనకి. మీరు గమనించాలా. ఈ 5 సంవత్సరాల్లో మనకు చేసింది దాడిశెట్టి రాజు గారి సహకారంతో రుద్రభూమి కానీ, ఇప్పుడు ఈ వచ్చిన స్టేజ్ కానీ, ఈ గ్రౌండ్ కానీ, తర్వాత కొత్త రోడ్లు కానీ, ఇక్కడ కాలనీలో కూడా సీసీ రోడ్లు కానీ, అలా వాగదరపేటలో రోడ్లు కానీ, తర్వాత గొరసపాలెం వాగదరపేటలో కొన్ని గ్రావెల్ రోడ్ వేసాం. దానికి కూడా సీసీ రోడ్లు పండుగ వెళ్ళిన తర్వాత చేస్తారని కూడా చెప్పారు. కాబట్టి ఇటువంటి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, రైతు భరోసా కార్యక్రమాలు కానీ, అమ్మఒళ్ళు కానీ, చేయూత అనే పథకాలు కానీ, 0 వడ్డీ అని కానీ
హెల్త్ క్లినిక్లు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఈ 40 ఏళ్ల నుంచి ఒక్క బిల్డింగ్ ఎవరైనా చూసారా ఈ గ్రామాల్లో? కానీ ఏది జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలోంచి కూడా కరోనా ఇంత ఇబ్బందులు జరిగినా సరే ఏ పథకాన్ని కూడా తోచ తప్పకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మన గ్రామాలకు సంబంధించి ప్రతిదీ కూడా ఒక పెన్షన్ పెట్టాలంటే అప్పుడు మ్యాన్ పవర్ చేతితో రాసేవారు. ఈ నెలలో టార్గెట్ ఉండేది వాళ్ళకి. ఈ పంచాయతీలో కోదాడ గ్రామంలో ఒక సపోజ్ 300 మంది ఉంటే వాళ్ళకి ఈ ఒక నెలలో ఒక 30 మంది, తర్వాత 3 పేటలు 3 పేటలు ఉన్నాయంటే గొరసపాలెం కానీ వాదరపేట అవి కానీ ఉన్నాయంటే అక్కడ 30 మంది దగ్గరగా ఇలాగా ఒక పంచాయతీకి వచ్చి 3 లక్షలు 4 లక్షలు కలెక్షన్ ఉంటేనే కానీ ఆ నాయకులు పనిచేసేవారు కాదు. కానీ ఏదో చెట్టుకాడికి వెళ్ళి ఆ చెట్టుకాడ ఇవ్వడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు అలా మీకు ఎవరికైనా జరుగుతుందా? జరగలేదు. కానీ ప్రతి ఇంటికి రావడం, మీకు పెన్షన్ ఇవ్వడం, పెన్షన్ కార్యక్రమమే కాదు, మీకు పలానా పథకం వచ్చిందంటే ఈ రోజు వాలంటరీ ద్వారా మీకు తెలుస్తా ఉన్నది. కాబట్టి ఇలాంటి పరిపాలన కావాలంటే మీరు అంతా మంచి మనసుతో ఆలోచించి మీరు గత ఇబ్బందులన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం